కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. రీసెంట్గా ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు అయిన నతాలీ బ్రౌయిన్తో అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ వస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితమే ఇంద్రజిత్ సింగ్ గోసల్ అరెస్ట్ కాగా, తాజాగా అర్మాన్ సింగ్, జగ్దీప్ సింగ్ను అక్కడి గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురు ఉగ్రవాదులు గుర్పట్వంత్ సింగ్ పన్నుకు చాలా సన్నిహితులు. త్వరలోనే వీరిని భారత్కు అప్పగించే అవకాశం ఉంది. అదే జరిగితే పన్నుకు సంబంధించిన అన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. అతని ఆర్థిక మూలాలు, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారన్న విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. తద్వారా ఖలిస్తానీ ఉగ్రవాదంపై అంతర్జాతీయ సంస్థల ముందు పోరాడేందుకు వీలవుతుంది. అదే జరిగితే పన్నును మన దేశానికి అప్పగించాల్సి వస్తుంది. తద్వారా ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించినట్లు అవుతుంది. ఒకప్పుడు వీరిని కాపాడుకుంటూ వచ్చిన కెనడా ఇప్పుడు ఏకంగా వీరిని అరెస్టు చేసి మన దేశానికి అప్పగించేందుకు సిద్ధమైందంటే తెర వెనుక అజిత్ దోవల్ ఎంత కీలక పాత్ర పోషించాడన్న విషయం అర్థమవుతోంది.